హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే 7 శనివారాల వ్రతం వీడియో వ్లాగ్ అనమాట. ఇది నా ఫస్ట్ వీక్ అనమాట. అట్లా 7 వీక్స్ చేయాలి, వడ్డీతో సహా 8 అనమాట. 7 శనివారాల వ్రతం చేయాలంటే మనం అనుకుంటే కాదండి, దేవుడు చేయించుకుంటే మనం చేస్తామన్నమాట. యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే, నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు ఎవరు చేయకండి. నేను ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి అనుకుంటున్నా చేద్దామని. నేను స్కిప్ చేసిన అనమాట. చూద్దామని కుదిరినప్పుడు. నేను పోస్ట్పోన్ చేసినట్టు మీరైతే అట్లా పోస్ట్పోన్ చేయకండి, ఎందుకంటే అనుకుంటే చేసేసేయాలి. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే, నేను చేద్దాం అనుకోని 2 మంత్స్ గ్యాప్ ఇచ్చిన, ఎందుకన్నా మంచి తర్వాత ఆలోచించేద్దాం నాతో అవుతుందో కాదో అనుకున్నా. కానీ కరెక్ట్ 1 వీక్ నుంచి వెంకటేశ్వర స్వామి కళలు వచ్చుడు, తిరుపతి మెట్లు ఎక్కినట్టు కళ వచ్చుడు. సో అట్లా అని ఇంకా స్టార్ట్ చేసేసిన, లేట్ చేయొద్దని. ఇక ఆ రోజు అయితే ఎట్లయితుందో పూజ నా నుంచి అవుతుంది, ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటివి చేయలేను అనుకున్నా. కానీ మంచిగా అయిపోయిందనమాట. నేను మా ఆయన ఇద్దరం కలిసి ఈక్వల్గా పనులు చేసుకుంటా దబదబ అయితే కంప్లీట్ చేసిన. పానకము, వడపప్పు అన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇక పూజ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే మనం ముడుపుకి రెడీ చేసుకుంటున్నాం. ముడుపు కట్టుకోవాలి కదా. ఏ ముడుపు, మనము దేని గురించి, హెల్త్ కోసమా, సొంత ఇంటికి వెళ్ళనా, లేకపోతే ఏదైనా కానీ మన కోరిక మనం ఒక పేపర్ మీద రాసుకొని అయితే ముడుపులో రాసుకోవాలి. సొంత ఇంటికి అలా అయితే సొంతం ఇల్లు ప్రతిమ దొరుకుతుంది, ఆ ప్రతిమ పెట్టి మనం ముడుపు కట్టుకోవాలి. ఇక పూజ స్టార్ట్ చేయాలంటే మనం ఒక పీఠం తయారు చేసుకొని, పీఠానికి మంచిగా పసుపుతో అలంకరణ చేసి, కుంకుమ బొట్లు పెట్టి, ఎల్లో కలర్ క్లాత్ వేసి ఇక దేవుని నిలబెట్టుకోవాలి మనం. గోవింద నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోకుల నందన గోవింద. మనం ఏ పూజ చేసినా సరే కానీ ఫస్ట్ మనం వినాయకునికి పూజ చేసిన తర్వాతనే మిగతా ఏదైనా స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ వినాయకుడి పూజ అయితే కంప్లీట్ చేసి, వినాయకుడి స్తోత్రం చదువుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని అయితే నిలబెడుతున్నా ఎల్లో క్లాత్ వేసి. మనం ఈ పూజ చేసినప్పుడు నాన్ వెజ్ తినొద్దా అంటే, ఓన్లీ ఫ్రైడే అండ్ సాటర్డే తినకపోతే నడుస్తుంది. లేదు నేను ఇంకా నిష్టగుంటా అంటే 8 వారాలు కంప్లీట్ అయ్యేదాకా నాన్ వెజ్ ముట్టొద్దు. అట్లా వెంకటేశ్వర స్వామి అలంకరణ అయితే యాక్చువల్గా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో లేదు. ఇక వ్రతం వల్ల మనం ఇంకో ఫోటో అయితే కొనుక్కున్నాము. సీతానాయక గోవింద, శ్రీత పరిపాలక గోవింద, శ్రీత జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, ప్రసాదాలు పెట్టినా పెట్టకపోయినా కానీ వెంకటేశ్వర స్వామికి ముఖ్యంగా అట్టి పండ్లు, వడపప్పు, పానకం ఇది చాలా ముఖ్యం అన్నమాట. మీలో ఎంతమంది ఈ వ్రతం చేశారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వ్రతం గురించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద కమెంట్ చేయండి. దాని గురించి కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. ఈ వ్రతం చేసిన ఎవ్రీ సాటర్డే అంటే 8 times ఎవ్రీ సాటర్డే వ్రతం అయిపోగానే ఈ టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అట్లా 8 వారాలు కంప్లీట్ అయినాక వీలైతే తిరుపతికి వెళ్ళండి. లేదంటే ఆ ముడుపుని అలానే పెట్టి మనం ఎప్పుడైతే తిరుపతికి వెళ్తామో అప్పుడు ఆ ముడుపుని మనము వెంకటేశ్వర స్వామి హుండీలో వేయొచ్చు. చాలా మంచి జరుగుతుంది. అనుకున్న కోరికలు 7 వారాలలోనే నెరవేరుతారని చాలా మంది అన్నారు. చాలా వీడియోస్ చూసిన ఈ వ్రతం చేసేటప్పటికి. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, మత్స్యావతార గోవింద, గోవింద హరి గోవింద.
వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్న తులసి దళం అంటే చాలా ఇష్టం. ముందు రోజు ఫ్రైడే రోజు అయితే తులసి దళాలు దింపొద్దు కాబట్టి శనివారం రోజు ఎర్లీ మార్నింగే స్నానం చేసుకొని ఇక తులసాకులు దింపి ఇక దేవునికి అయితే పెడుతున్నా అనమాట. గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమవయాతర గోవింద వర్షక వచధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వరిజయందితాల గోవింద వందితాసుర గోవింద వసుదేవ సుతా గోవింద శ్రీ వాసుదేవ గోవింద గోకుల నందన గోవింద జ్ఞాన గోవింద నీరజనాభ గోవింద. మనకి ఈ పూజ అంతా మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత మనకి 7 శనివారాల వ్రత బుక్ ఉంటుంది. వ్రతం చదువుకొని అందులో వెంకటేశ్వర స్వామి నామాలు, స్తోత్రాలు, వినాయకుడి నామాలు అవన్నీ చదువుకుంటూ ఈ పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. అట్లనే లక్ష్మీదేవి అష్టోత్తరము 108 అన్నీ చేసుకుంటూ ఒక్కొక్క ఫ్లవర్ వేసుకుంటూ చేయాలన్నమాట. హరి ఎవ్రీ వీక్ మనం 7 పిండి దీపాలను రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత వీటికి నామాలు రాయాలి. జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పన్నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మనం రెడీ చేసుకున్న పిండి దీపాలు డైరెక్ట్ పెట్టకుండా కింద ఒక తమలపాకు వేసి పెట్టుకోవాలన్నమాట. గోవింద ఆనంద రూప గోవింద అత్యంతర. వెంకటేశ్వర స్వామి వ్రతం స్టార్ట్ చేసే ముందు ముడుపుని ఎలా కట్టానో ఈ వీడియోలో మీరు చూడండి. తెలియని వాళ్ళు తెలిసినట్టుంటది. గోకుల నందన గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మనకైతే ఏ కోరిక నెరవేరాలని ఉందో ఆ కోరికని మనం ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ ఫోల్డ్ చేసి మనం ఇదే ముడుపులో పెట్టి కట్టాలన్నమాట. 3 ముళ్ళు వేయాలి. 2 ముళ్ళు నేను వేసి ఇంకొక ముడి మా ఆయనతో నేయించాను అనమాట. ఇక కంప్లీట్ చేసి దేవుని దగ్గర అయితే పెట్టేసినాను. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద
నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద శ్రిత జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద. సో ఎవరైనా 7 శనివారాల వ్రతం చేయాలనుకుంటున్నారో తప్పకుండా చేయండి, మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్. గోవింద ఆపద్బాంధవ గోవింద భక్తవత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మత్స్యావతార గోవింద గోవింద